గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా తెలంగాణలోని యువతకు అంటే ఎస్సీలకు మరియు ఎస్టీలకు బీసీలకు మైనార్టీ యువతకు ఇక్కడ సబ్సిడీ రుణాలను ఇస్తాము అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు తెలంగాణ డిప్యూటీ సీఎం గారు ప్రకటించడం అనేది జరిగింది. ఈ ప్రకటన 4-5 రోజుల క్రితమే చేశారు. మళ్ళీ ఇక్కడ శనివారం నాడు కూడా ఈ బట్టి విక్రమార్క గారు ప్రకటన చేసి ఇక్కడ 17వ తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలియజేశారు. అయితే ఇక్కడ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్ను శనివారం రాత్రి రిలీజ్ చేయడం అనేది జరిగింది. శనివారం రాత్రి రిలీజ్ చేయడం వల్ల తెల్లారి ఆదివారం ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా విశ్రాంతిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ ఏదైతే ఉందో OBMMS ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వెబ్సైట్లో ఇక్కడ ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు. దాంట్లో దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కలగలేదు ఆదివారం కాబట్టి. అయినా కానీ దీనిని గుర్తించినటువంటి డిప్యూటీ సీఎం గారు ఇక్కడ నిన్న సాయంత్రం ఆదివారం సాయంత్రం అయినా కానీ ఇక్కడ కార్పొరేషన్ల చైర్మన్లను పిలిపించి వారితోటి మాట్లాడి అన్ని విషయాలను చర్చించడం అనేది జరిగింది. ఆ చర్చలో తెలుస్తున్నది ఏంటి అంటే ఈరోజు సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లకు సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకం అనేది ప్రారంభమవుతుంది. ఈ పథకం ముఖ్యమంత్రి ప్రారంభించిన వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ ఏదైతే ఉందో OBMMS ఆ వెబ్సైట్లో ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి, బీసీ కార్పొరేషన్కు సంబంధించి, ఎస్టీ కార్పొరేషన్కు సంబంధించి, మైనార్టీ కార్పొరేషన్కు సంబంధించి ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి, దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కలుగుతుంది. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నింటికి ప్రారంభిస్తారు, ఈ కార్యక్రమం ఎన్నింటికి పూర్తవుతుంది, దానిని బట్టి ఇక్కడ OBMMSలో సమాచారం అనేది మనకు అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. దరఖాస్తుదారులు ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి వీలు అనేది కలుగుతుంది. నిన్న డిప్యూటీ సీఎం గారు ప్రకటించింది ఏంటి అంటే ఈ రోజు నుంచి అంటే ఈ 17వ తారీఖు నుంచే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అని. ఎప్పటి వరకు స్వీకరిస్తారు అంటే ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఈ దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ క్లియర్. అయితే ఇక్కడ తెలంగాణలో యువతకు అంటే ఇక్కడ 4 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి యువతకు 5 లక్షల మందికి ఈ సబ్సిడీ రుణాలను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు. అంటే ఇక్కడ బీసీ యువకులలో ఒక 1,50,000 మందికి అనుకోండి. ఆ తర్వాత ఎస్సీలకు ఎస్టీలకు ఇక్కడ మైనార్టీలకు సంబంధించి వారి జనాభా నిష్పత్తి ప్రకారము ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి టార్గెట్స్ను కేటాయించడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ తెలంగాణలో ఇక్కడ 4 కార్పొరేషన్ల నుంచి 5 లక్షల మందికి ఈ సబ్సిడీ రుణాలను అందించడం అనేది జరుగుతుంది. ఇక ఈ సబ్సిడీ రుణాలను మీకు గత వీడియోలో తెలియజేశాను. 3 కేటగిరీలుగా విభజించడం అనేది జరిగింది. కేటగిరీ 1లో ఇక్కడ 1,00,000 లోపు రుణాలను మంజూరు చేస్తారు. ఈ 1,00,000 లోపు రుణాలు తీసుకునేటువంటి వారికి 80% సబ్సిడీ అనేది ఉంటుంది. అంటే ₹1,00,000 దరఖాస్తు ₹1,00,000 లోన్ తీసుకుంటే 80,000 అనేది సబ్సిడీ ఉంటుంది. మిగతా 20,000 బ్యాంకు ద్వారా కానివ్వండి లేదా ఇక్కడ క్యాండిడేట్ ద్వారా కానివ్వండి ఇక్కడ డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత 2వ కేటగిరీ ఏంటి అంటే ఇక్కడ 1,00,000 నుంచి 2,00,000 లోపు రుణాలు తీసుకునేవారు. ఈ వీరికి 70% సబ్సిడీ అనేది ఉంటుంది. అంటే ఒక 10% తగ్గించారు. 70% అంటే 2,00,000లో ఎంత అంటే 1,00,000కు 70 అంటే ఇక్కడ 2,00,000 కలిపి ₹1,40,000 సబ్సిడీ అనేది ఉంటుంది. 2,00,000లో 2 లక్షల రూపాయల లోన్లో 1,40,000 సబ్సిడీ అంటే తిరిగి ఎంత కట్టాలి అంటే బ్యాంకు వాళ్ళు ఇచ్చేది కానివ్వండి, మీరు డిపాజిట్ చేసేది కానివ్వండి 60,000 మీరు కట్టవలసి ఉంటుంది లేదా బ్యాంకు వారు ఇవ్వవలసి ఉంటుంది. బ్యాంకు వారు ఇచ్చినట్లయితే అవి 60,000 తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ 1,40,000 సబ్సిడీ అనేది ఉంటుంది. ఇక 3వ కేటగిరీ అనేది
2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల లోన్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇక్కడ 60% సబ్సిడీ అనేది వస్తుంది. 60% అంటే 3/18 అంటే 3 లక్షలలో 60% సబ్సిడీ అంటే 1,80,000 రూపాయలు సబ్సిడీగా ఉంటుంది. మిగిలిన 1,20,000 రూపాయలను బ్యాంక్ లింకేజీ ద్వారా కానివ్వండి, మీరు స్వయంగా కానివ్వండి ఇక్కడ డిపాజిట్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా 3 కేటగిరీలుగా 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలుగా రుణాలను అందజేయడం అనేది జరుగుతుంది. వీటిలో సబ్సిడీ అనేది 80,000, 70,000 80%, 70%, 60%గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. చాలామంది సార్ OBMMS వెబ్సైట్లో ఎలాంటి సమాచారం అనేది లేదు అని కామెంట్లో పెడుతున్నారు. ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. ఈ సైట్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే సార్ ఈ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు ఏంటి అంటే వయసు ఎంత ఉంటుంది, ఆ తర్వాత విద్యార్హతలు ఏమన్నా ఉంటాయా, ఇతర ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయగలరు అని వారు కోరుతున్నారు. అయితే ఇక్కడ ఈ 2025లో ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు ఏర్పరిచారో దానికి సంబంధించినటువంటి జీవో ఈరోజు సాయంత్రము మనకు OBMMS వెబ్సైట్లో ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అది అప్లోడ్ చేసిన తర్వాతనే ఇక్కడ మనకు ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి క్రైటీరియా ప్రభుత్వం ఏ విధంగా పేర్కొన్నది అన్న పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ 40 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి అవకాశం ఉంటుంది అన్నటువంటి వార్తలు వచ్చాయని తెలుస్తుంది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం అనేది లేదు. అంటే గతంలో ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించి 2 జీవోలు ఇష్యూ కావడం అనేది జరిగింది. ఒకటి తెలంగాణ ఏర్పాటు కాకముందు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి జీవో ఇక్కడ 101 రిలీజ్ కావడం అనేది జరిగింది. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2018లో ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి జీవో రావడం అనేది జరిగింది. అయితే ఈ 2 జీవోలలో ఇక్కడ గైడ్లైన్స్ను పేర్కొనడం అనేది జరిగింది. ఆ గైడ్లైన్స్లో పేర్కొన్నది ఏంటి అంటే ఇక్కడ ఈ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకునేటువంటి వారు వయసు ఇక్కడ బీసీలకు అయితే మాత్రము 40 సంవత్సరాలు మించి ఉండకూడదు అని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలకు అయితే మాత్రము 45 సంవత్సరాలుగా వయసును నిర్ధారించడం అనేది జరిగింది. ఈ 2 అర్హతలు తప్పించి ఇక క్వాలిఫికేషన్ విషయంలో కానివ్వండి, ఇక్కడ విద్యార్హతల విషయంలో కానివ్వండి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి పేర్కొనలేదు. ఇక్కడ డిగ్రీ చదువుకొని ఉండాలి, ఇంటర్ చదువుకొని ఉండాలి, 10th క్లాస్ చదువుకొని ఉండాలన్న నియమ నిబంధనలు అనేవి గత జీవోలలో ఎక్కడా పేర్కొనలేదు. కానీ ఈ జీవోలో పేర్కొంటారా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ను ఇక్కడ అప్లై చేసుకునే వారికి వర్తింపజేస్తారా అన్నది మనకు ఈరోజు సాయంత్రము ఇక్కడ ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి జీవో వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ వయసు నిర్ధారణ అనేది ఖచ్చితంగా ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి పేర్కొనరు అనేది ఇక్కడ ఇతర అధికారుల నుంచి మనకు వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే యువత అనే వాళ్ళు చదువుకున్న యువకులు ఉంటారు, చదువుకోని యువకులు ఉంటారు. చదువుకున్న యువకులకు మాత్రమే ఈ సబ్సిడీ రుణాలు ఇచ్చినట్లయితే అంతగా చదువుకొని యువతకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ల విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండే అవకాశము లేదు అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఏజ్ లిమిట్ మాత్రము ఖచ్చితంగా పేర్కొంటారు అని తెలుస్తుంది. ఈ ఏజ్ లిమిట్ అనేది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎంత ఏజ్ లిమిట్ను పేర్కొంటారు అనేది మనకు ఈ సాయంత్రంలోగా తెలుస్తుంది. ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించి ఈ సాయంత్రం పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ప్రభుత్వం పేర్కొన్నటువంటి గైడ్లైన్స్ ఏంటి, అర్హతలు ఏంటి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు సాయంత్రం మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. వన్స్ అగైన్ మీకు మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ OBMMS వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత
అందరూ ఒకే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కానీ ఇక్కడ కార్పొరేషన్ల వారీగా వేరు దరఖాస్తులను ఆహ్వానించడం అనేది జరుగుతుంది. ఇక్కడ బీసీ కార్పొరేషన్ మరియు బీసీ ఫెడరేషన్ ద్వారా వేరుగా దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వేరుగా దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వేరుగా దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వేరుగా దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీరు ఏ కమ్యూనిటీ వారు అయితే మీరు బీసీలు అయితే బీసీ కార్పొరేషన్ లేదా బీసీ ఫెడరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీలు అయితే ఆ కార్పొరేషన్ ద్వారా, ఎస్టీలు అయితే ఆ కార్పొరేషన్ ద్వారా, మైనార్టీలు అయితే ఆ కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇట్ ఈస్ క్లియర్. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితేనే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.